దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన, మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడా, మీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, మీకు వందనాలు తండ్రి. మా యొక్క జీవితాలకు చుక్కాని అయిన దేవా, మీకు వందనాలు తండ్రి. మీ పాదాల దగ్గరికి వస్తుండగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మనుషుని మాట కేవలం వ్యర్థం నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. అయ్యా, మీ వాక్యము జీవమై ఉన్నది, మాతో మాట్లాడమని వేడుకుంటూ సమస్తము మీ చేతికి అప్పగించుకుంటూ, మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవిని, అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ నామాన్ని ఇక్కడ గణపరచుము దేవా తండ్రి. సహాయంను దయచి ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి పోయినసారి నేను వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఓకే. ఈ 2-3 వారాల్లో ఎన్నిసార్లు మీరు పరలోకంలో ఏం చేయబోతున్నామని ఆలోచించారు? లాస్ట్ టైం నేను చెప్పాను, నేను అడుగుతాను నెక్స్ట్ టైం అని. ఆనెస్ట్గా నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను అని ఎంతమంది ఆలోచించారు ఈ 3 వారాల్లో? పోనీ పరలోకం ఎలా ఉంటుంది అని ఎంతమంది ఆలోచించారు? ఓకే. పరలోకంలో ప్రభుతో పాటు నేను ఎలా ఉండబోతున్నాను? మనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. పోయినసారి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మన లక్ష్యము మనకి క్లియర్గా తెలిసినప్పుడు, మన గమ్యము మనకు తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా సిద్ధపడతాం. మనకి గమ్యం తెలియని వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ పేరు, ఒక పేరు ఉంటుంది వాళ్ళకి, దేశ దిమ్మర్లు. ఎస్, కరెక్ట్. వ్యాండ్రర్స్ కదా, దేశ దిమ్మర్లు. ఎందుకంటే సాతాను గురించి చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాసినా కూడా ఏమని ఉంటాడు వాడి గురించి? ఎక్కడి నుంచి వస్తున్నావు సాతాను అని అడిగితే ఏమని చెప్తాడు? ఇటు అటు తిరుగులాడుతూ వస్తున్నాను. గమ్యం లేదు వాడికి, ఒక దిశ లేదు. క్రైస్తవునిగా, దేవుని బిడ్డలుగా మనందరికీ కూడా ఒక గమ్యం ఉన్నది. హల్లెలూయా. మన గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటి? పరలోక రాజ్యమా? నరకము తప్పించుకోవటమా? మన గమ్యం ఏంటి? నరకం తప్పించుకోవటం, పరలోక రాజ్యం చేరటం, క్రీస్తుని వెంబడించటం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. చిన్నపిల్లలు, ఇప్పుడు ఇది వచ్చింది కదా, మట్టి ముద్దలు వచ్చినాయి కదా, ఏమంటారు వాటిని? క్లే టాయ్స్ కదా. క్లే టాయ్స్తో మీరు ఒక టాయ్ తయారు చేశారు. టాయ్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా పిసగానే పాడైపోయింది. దాన్ని మళ్ళీ పాత టాయ్ లాగా చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? పాత టాయ్ ఎలా ఉందో దానికి రిస్టోర్ చేయాలి కదా. క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే మనము పోగొట్టుకున్న రూపాన్ని తిరిగి సంపాదించుకోవటం. హల్లెలూయా. మనం పోగొట్టుకున్న రూపం ఎవరిది? క్రీస్తు రూపం. అదే, అందుకే క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుతూ ఉండటమే క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం. ఇది మనకి అర్థమైంది అనుకోండి, మనకి హైదరాబాద్ వెళ్ళటం అనేది తెలిసింది అనుకోండి, అప్పుడు ఇట్లా వెళ్ళం మనం కదా. అందుకే మనం అనేకసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. రోజులు గడుచుచున్న కొలది, సంవత్సరములు గడుచుచున్న కొలది మనము ఎదుగుతున్నామనే దానికి ఎలాంటి గుర్తు? మనం చాలా సెల్ఫ్ టెస్ట్లు ధ్యానం చేస్తాం. మీరు గుర్తు చేసుకోగలిగితే, మీరు దాన్ని తీసుకోగలిగితే, మనం చాలా సెల్ఫ్ టెస్ట్లు ధ్యానం చేస్తాం. సంవత్సరం గడిచే కొద్దీ నేను యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతున్నానని ఎలా తెలుస్తుంది?
పరిశీలిస్తూ ఉంటాం, ఇంకా సహవాసము, ఇంకా మనం ఒకసారి ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం, మనం మొదలైంది మన ప్రయాణం. హైదరాబాద్ 300 కిలోమీటర్లని చూపించింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హైదరాబాద్ 200 కిలోమీటర్లని చూపించాలి, తర్వాత 100 కిలోమీటర్లని చూపించాలి. అలా కాకుండా సడన్గా మనకి కనిగిరి అని చూపిస్తుంది అనుకోండి. ఏంటి దీని యొక్క అర్థం అంటే, మనము ఎదుగుతున్నాము అనే దానికి ఒక అర్థం ఏంటంటే, మన నిత్యత్వం మనకు మరింత స్పష్టంగా కనపడతా ఉండాలి. మన జీవితాల్లో మరింత స్పష్టత రావాలి. మన నిత్యత్వం గురించి, మన గమ్యం గురించి మనకి మరింత స్పష్టత రావాలి. మనం వెళ్ళవలసిన లక్ష్యము మరింత దగ్గరయ్యే కొద్ది ఏమవుతుందంట, ఆ మైల్ స్టోన్స్ అవి కదా, ఆ మైల్ స్టోన్స్ చెప్తూ ఉంటాయి మనం ఇంకెంత దూరంలో ఉన్నాం, ఇంకెంత దూరంలో ఉన్నామని. అలాగే మరి ఈరోజు చిన్న వాక్యంను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి అమ్మా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరికీ తెలుసు. గమనించండి, దేవుని యొక్క సృష్టిలో అనేక నియమాలు ఉన్నాయి. ఒక నియమం ఏంటంటే, ఎవరన్నా క్రికెట్ ఆడతారా మీలో? క్రికెట్ ఆడతారా? క్రికెట్ మొదలు పెట్టేటప్పుడు మీరు ఏమని మొదలు పెట్టారు? మనమే. క్రికెట్ మీరు ఆడటం మొదలు పెట్టినప్పుడు, మ్యాచ్ ఆడటం గురించి అన్నట్లా, మనం ఆడటం మొదలు పెట్టినప్పుడు మనం ఏమంటే, నేను ఒక మంచి ప్లేయర్ని కావాలని మొదలు పెడతారా? కాదా? ఏదో అలా టప్పగా ఆడుకుందాం అని మొదలు పెడతారా? ఎక్సెప్షన్ కేసెస్ పక్కన పెడితే సాధారణంగా ఆలోచిద్దాం. ఏమంటారు? నేను బాగా ఆడాలనే మొదలు పెడతాం కదా. రోజు రోజుకి మనం బాగా ఆడాలనుకుంటామా? ఇంకా కొంతమంది అయితే నేను ప్లేయర్ అవ్వాలి కదా, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ప్లేయర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు. అనుకున్నారేమో కూడా తెలియదు. ఎవరు మొహంలో కూడా అట్లా అనుకున్నట్టుగా ఏం కనిపించట్లేదు, ఏం చూపించట్లేదు. అంటే సరే, ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు నాకు బాగా నష్టాలు రావాలి, నేను మునిగిపోవాలి, నేను రోడ్డు మీద పడాలి అని ఎవరన్నా మొదలు పెడతారా? ఏమని మొదలు పెడతాడు? నేను అభివృద్ధి చెందాలని మొదలు పెడతాడు కదా. అభివృద్ధి చెందాలి. సరే, ఒక స్టేజ్ వచ్చింది, ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఏమనుకుంటాడు? చాలే, ఇప్పుడు నాకు నెలకు ₹1,00,000 వస్తున్నాయి, ఇక్కడ నుంచి నష్టాలు వస్తే బాగుండు అనుకుంటాడా? ఏమనుకుంటాడు? ఇంకా కావాలనుకుంటాడు. సరే, ఇప్పుడు 10 లక్షలు వస్తున్నాయి నెలకి, 10 లక్షలు వస్తున్నాయి, చాలే 9 లక్షలు పారిపోద్దాం, అందరికి ఇచ్చేద్దాం అని అనుకుంటాడా? ఎందుకని? సృష్టిలో ఒక నియమం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఆదాముతోటి, నీవు అభివృద్ధి పొంది అని. ఈ అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆలోచన మనకు ఆటోమేటిక్ ఇన్బిల్ట్ అయిపోయింది. గమనించండి, ప్రతి పనిలో కూడా ఒక మనిషి చేస్తున్నప్పుడు తనలో ఉన్నటువంటి ఇన్బిల్ట్ మనకి ఇష్టమైన పని, చాలాసార్లు చదువు కూడా మనకి ఇష్టం లేదనుకోండి, ఏదో ఒకటి పాస్ అయితే చాలే అనుకుంటూ ఉంటాం. అలా కాదు, మనకి ఇష్టమైన పని చేస్తుంటే అభివృద్ధి పొందాలి. కెరీర్ స్టార్ట్ చేసాం మనం, ఓకే, చిన్న ఉద్యోగంతో స్టార్ట్ చేసాం. ఎప్పుడు జీవితకాలం నేను ఇట్లానే ఉండాలి, ఇంకా వీలైతే డిమోషన్ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి అని ఎవడన్నా కోరుకుంటాడా? ఏమని కోరుకుంటాం? ప్రమోట్ అవ్వాలి,
కెరీర్లో ముందుకెళ్ళాలి అని కోరుకుంటాం కదా. అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి ఫీల్డ్లో కూడా మనిషిలో ఒక కోరిక ఇన్బిల్ట్గా దేవుడు పెట్టారు. ఏంటంటే నేను ఎదగాలి అనేటువంటి కోరిక. ఏ విధంగా ఎదగాలి? జాబ్లో జాయిన్ అయ్యారు, ఎదగాలి అనుకున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారండి? హార్డ్ వర్క్ చేస్తారు, ఎక్విప్ చేసుకుంటారు తనంతాను కదా, ఎక్విప్ చేసుకుంటారు. వాళ్ళు ఎదగడానికి కావాల్సిన విధంగా వాళ్ళు విషయాన్ని కానీ సమాచారాన్ని కానీ అన్నిటినీ సమకూర్చుకొని వాళ్ళు ఎక్విప్ చేసుకుంటారు. అలా కాకుండా నేను ఇష్టారాజ్యంగా ఉంటాను, నాకు ఎప్పుడు పడితే అప్పుడు ప్రమోషన్ వస్తుంది, లేదంటే నేను ముందుకెళ్ళిపోతానని అనుకుంటే ఏమంటారు? అతన్ని పగటికల్లగంటే వాడు అంటారు కదా. వ్యాపారస్తుడు వ్యాపారాన్ని తీస్తూ రోజు 12 గంటలకి షాప్ తీసి 6 గంటలకు మూసేస్తా, నాకు కోట్ల రూపాయల ఆస్తి రావాలి, కోట్ల రూపాయల వ్యాపారం అభివృద్ధి చెందాలి, బిజినెస్ అనుకున్నాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? కరెక్ట్ పనేనా అది? అట్లా అభివృద్ధి చెందుతారా? జనాలు గమనించండి, మనం ప్రతి ఒక్కరిలో కూడా ఎదగాలి అనేటువంటి తపన ఉంటా ఉంది. కానీ ఈ ఎదగాలి అనేటువంటి ఆలోచనకి బీజం ఎక్కడ పడుతుందంటే, ఆ ఎదగటంలో కూడా ఎలా ఆధారపడి ఉంటుందంటే, హౌ డు వి ఎక్విప్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం ఎలా సమకూర్చుకుంటాం, మనల్ని మనం ఎలా బలపరుచుకుంటాం అనే దాని మీద. ఇందాక చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 2 ఉదాహరణలు ఉన్నాయి. ఏంటంటే ఆ ఉదాహరణలు? బండ మీద ఇల్లు కట్టుకున్నారు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు. 2 ఇళ్ళు కూడా ఒకేలాగా కనపడతా ఉన్నాయి. 2 ఇళ్ళే, ఒకటి పాక, ఒకటేమో అంతస్తులు కాదు, 2 ఇళ్ళే, 2 చూడటానికి చక్కగా ఉన్నాయి, 2 చాలా నివాసయోగ్యంగా కనపడతా ఉన్నాయి, ప్రామిసింగ్గా ఉన్నాయి. కానీ వారెన్నిటి మధ్య తేడా ఏంటి? పునాది తేడా. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనుకుంటామో అంత లోతుగా పునాది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. ఇది అర్థమైతే మనకి చాలా సంతోషం. మనము ఎంత ఎత్తు ఇల్లు కట్టుకోవాలనుకుంటామో అంత లోతుగా పునాది తీసుకోవాలి. 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి అనుకున్న ఎవడు కూడా అడుగు లోతు పునాది తీయడు. తీస్తారండి? ఎంత లోతు తీస్తారు? 15 అంతస్తులకి నిలబడేంత లోతు తీస్తారు. ఆర్ యు గెటింగ్ మీ? అంటే మనము మన జీవితమును ఎంతగా ప్రతి దినము మనం ఏదో ఒక రకంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాం. కెరీర్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పర్సనల్గా కానీ ఏదో ఒక రకంగా మన జీవితాన్ని అయితే కట్టుకుంటూ ఉంటాం, లేదంటే కూల్చుకుంటూ ఉంటాం, లేదా 2 జరుగుతూ ఉంటాయి. లేదా మనము మన దీనికి ప్రయోజనకరంగా పనిచేస్తూ ఉంటాం, లేదంటే ప్రమాదకరంగా పనిచేస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ 2 గృహాలు కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి, కానీ ఈ 2 గృహాల్లో ఉన్నటువంటి ప్రధానమైన తేడా పునాది. పునాది అంటే ఏంటండి? మనకి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎదగాలన్నటువంటి తపన మనకు లేకపోవటం అసహజం. మనం కెరీర్లో ఎదగాలనుకుంటాం, ఆర్థికంగా ఎదగాలనుకుంటాం, సోషల్ స్టేటస్ బంది పెరగాలనుకుంటాం కదండి. సోషల్ స్టేటస్ పెరగాలనుకుంటారా లేదా? కొద్దికాలం తర్వాత అందరు నన్ను అరే తూరే కొట్టాలని అనుకుంటారు. ఎవరన్నా మనం గౌరవించాలనుకుంటాం కదా, నా మాట అందరూ వినాలనుకుంటాం, నా మాట చెల్లుబాటు కావాలనుకుంటాం, సోషల్ స్టేటస్ పెరగాలి. మరి ఆత్మీయంగా ఎందుకు ఎదగాలని ఆ కాంక్ష అనుకోకపోవటం ఇట్ ఈస్ అబ్నార్మల్. ఎందుకు అది ఎదగలేకపోతున్నారు? ఎందుకు అది ఎదగలేకపోవడానికి కారణం ఏంటి? ప్రభు అంటున్నారు, మన పునాది ఎలా ఉంది గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా. ప్రభువుని ఎదగటానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఈ జీవితం. ఈ జీవితం తర్వాత నేను ఎదగాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే అసాధ్యం. మనం ఇందాక ఆలోచన చేసాం,
పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అని ఆలోచన చేశారా అన్నారు. పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి ఏమని స్తుతిస్తూ ఉంటారు? పరిశుద్ధుడు 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 స్తుతిస్తుంటారు. దేవదూతలకు లేనటువంటి ఒక భాగ్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరగటం. హల్లెలూయా. దేవదూతలకి యెహోవా రాఫాగా దేవుడు తెలియదు. ఎందుకంటే దేవదూతలకి ఎప్పుడూ జ్వరం రాలేదు, దేవదూతలకి ఎప్పుడూ వ్యాధి రాలేదు. వాళ్ళకి తెలియదు యెహోవా రాఫా అంటే, యెహోవా ఈరే అంటే దేవదూతలకు తెలియదు. ఎందుకండి? వాళ్ళకి కొదువు లేదు, వాళ్ళకి ఏ విషయానికి కొదవ లేదు. దేవుడు తనను తాను ఎరగటానికి, తనను తాను కనపరుచుకోవటానికి, మనుషులు తనని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ఇచ్చినటువంటి ఏకైక అవకాశం ఈ జీవితం. ఈ జీవితాన్ని ఏదైనా చేసుకోవచ్చు, మన జీవితం. దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు, వృధా చేసుకోవచ్చు. కానీ దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. హల్లెలూయా కదండి. ఇల్లు కడుతున్నప్పుడు నేను గబగబా కట్టేయచ్చు, ఒక అడుగు పునాది తీసి, లేదా ఎక్కువ టైము పునాది దగ్గర స్పెండ్ చేసినప్పుడు ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇందాక అదే అంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఏ దేవదూతకు కూడా యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్ అని అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఫైటింగ్ లేదు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకోవట్లేదు, కొట్టుకోవట్లేదు. అలా అని చెప్పి మనం కొట్టుకోవాలని కాదు. సమాధాన స్థితి కలిగి ఉండటం అంటే ఏంటి అనేది, అసమాధాన స్థితి ఉన్నప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. అర్థమవుతుందండి? నీటి విలువ ఎక్కడ తెలుస్తుంది? ఎడారిలో తెలుస్తుంది. సమాధానం యొక్క విలువ ఎక్కడ తెలుస్తుంది అంటే, సమాధానం లేని స్థితిలో సమాధానం యొక్క విలువ తెలుస్తుంది. ప్రభు వారు చెప్తున్నారు, మన పునాదిని జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పునాది? క్రీస్తు అనే బండను పునాది అంటున్నాం, కానీ పునాది అనగానే ఒక ఏమంటారు, ఒక ఊహాజనితమో లేదా ఇట్లా కాదు. దాంట్లో ప్రతి అంశము చాలా జాగ్రత్తగా ఉంది. మనం లాస్ట్ టైం ధ్యానం చేసాం. యేసుక్రీస్తు ప్రభు, నా జనులు దేవుని గురించిన జ్ఞానము లేకయే నశించిపోవచ్చున్నారు అనేసి. దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండటం కూడా పునాదిలో భాగం. అర్థమవుతుందండి? సిక్లకు 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. తన భార్యలను, పిల్లల్ని, అందరినీ వచ్చి ఎవరు తీసుకెళ్లారు? పేరు అమాలేకీలు వచ్చి తీసుకుని వెళ్ళారు సిక్లగు దగ్గర. దావీదు పక్షాన ఉన్న వాళ్ళే దావీదుని రాళ్ళు తీసుకుని కొట్టబోతున్నారు. అక్కడ ఒక మాట రాయబడింది, దావీదు యెహోవా యందు తనను తాను బలపరుచుకొనెను అని. ఎలా బలపరుచుకున్నాడు దావీదు యెహోవా యందు అంటే ఏంటి? అర్థం ఏంటి? యెహోవా యందు బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? తను ధ్యానం చేశాడు, తన దేవుడు ఎలాంటి వాడో తనకు తెలుసు. దేవుడు ఎలాంటి వాడు, తనకి ఇచ్చిన వాగ్దానాలు తెలుసు. దావీదుకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు తెలుసు, ఆ దేవుని యొక్క గుణగణాలు తెలుసు. వాటిని ధ్యానం చేసుకొని తను బలపరుచుకుంటున్నాడు. అయ్యా, ఈ వాగ్దానాలు చేసిన వాడివి, నువ్వు నెరవేర్చదగిన వాడివి, నువ్వు నెరవేర్చేవాడివి, నాకు నువ్వు మంచివాడివి. అందుకే కృప గురించి పాత నిబంధనలో దావీదు చాలా ఎక్కువగా రాస్తా ఉన్నాడు. తను బలపరుచుకుంటున్నాడు. గమనించండి, మన యొక్క జీవితం కూడా అనుదినము కూడా మనము కట్టుకుంటున్నటువంటి ఒక ఆలయం వలె ఉన్నది అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇట్ ఈస్ ఎ చాయిస్. ఇట్ ఈస్ ఏ చాయిస్. మనం ఎలా కట్టుకుంటాం అనేది మన ఇష్టం. మన ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా మీ ఇల్లు మనం కట్టుకుంటున్నాం అనుకోండి, మన ఇంట్లో ఇరిగిపోయిన ఇటుకలు, బాగా ఎక్కువ ఇసుక, కొద్దిగా సిమెంటు, మధ్య మధ్యలో బొక్కలు, అట్లా ఎవరైనా కట్టుకుంటారా? అట్లా కట్టారా మీరు? మధ్యలో ఒక ఇటుక పెట్టి, మధ్యలో ఇటుక పెట్టకుండా ఒక మట్టి బుద్ద పెట్టి. ఇటుక దేనికి సాదృశ్యం అంటే, మనం అనుదినము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాటి ద్వారా మనము వీఆర్ బిల్డింగ్ అవర్ హోమ్, వీఆర్ బిల్డింగ్ అవర్ హౌస్.
హోమ్. మన ఇల్లు కట్టుకోవడానికి మనకి శ్రద్ధ లేకపోతే ఎవరు కడతారు? ఎలా కడతారు? పక్కన వాళ్ళు ఎలా శ్రద్ధకి కడతారు? అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏమంటారంటే, మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నారు, మీరు కట్టబడుతున్నటువంటి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని చెప్పి మాట్లాడుతున్నారు కదండి. దీనికి ఇంకొక పునాదులు, ఇంకొక అంశం ఏంటంటే, నీ గురించి నీవు ఎరిగి ఉన్నావా? చాలాసార్లు మనం ఇక్కడ ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నాం, నీవెవరు? మన గురించినటువంటి మన జ్ఞానము, మన ఆత్మీయ స్థితిని గురించినటువంటి జ్ఞానము, మన గురించినటువంటి జ్ఞానము కూడా ఈ పునాదిలో భాగమే. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఎవరమంటే, మనం చదువుకున్న చదువో, లేదంటే మనం చేస్తున్న పనో, లేదంటే మన యొక్క ఇంకేదో చాలా చెప్తూ ఉంటాం కదా. పోయినసారి మనం ధ్యానం చేస్తాం. మనం ఎవరము? డాడ్ ఈజ్ మై గాడ్, గాడ్ ఈజ్ మై డాడ్. ఏది కరెక్ట్? ఆల్ దీస్ ఆర్ ఫౌండేషన్స్. ఇవన్నీ కూడా మన మనస్తత్వాన్ని తగిన విధంగా మార్పు చేసేటటువంటి పునాది రాళ్ళు. మన గురించిన అవగాహన, సరి అయిన అవగాహన. అందుకే దావీదు గారు ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు, ఫిల్ మీ విత్ ద రైట్ స్పిరిట్. నా గురించినటువంటి సరైన అవగాహన చేత నన్ను నింపుము దేవా అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు. మనము ఎక్కువగా హెచ్చరించుకోనక్కర్లేదు, లేదా పూర్తి కండమినేషన్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఏమై ఉన్నామంటే దేవుని బిడ్డలమై ఉన్నామని. ఇంకొక ఫౌండేషనల్ విషయం ఆలోచన చేద్దామా? మనందరికి తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒక్క మాట. నరుడు జీవ ఆత్మ ఆయను. ఇప్పుడు మనమందరం కూడా ఆత్మలం. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? నేను ఒక ఆత్మని, నాకు మనసుంది, ఈ దేహంలో నేను నివాసం చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను ఒక ఆత్మని, నాకు మనసుంది, ఈ దేహంలో నేను నివాసం చేస్తున్నాను. ఇది సత్యమేనా? నేను చెప్పింది సత్యమేనా? లేదా ఇది నేను ఇది కాదు, ఇది ఒక ప్రభు అదే మాట్లాడుతున్నారు. పౌలు రాసిన ఈ యొక్క దేహం అనే గుడారము గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ యొక్క సత్యం మనకు అర్థమైనప్పుడు మనము దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేది మనకు అర్థమవుతుంది కదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆకలేస్తుంది అనుకోండి, ఆకలేస్తుంటే మీరు ఇంటికి వచ్చి ఏం చేస్తారు? అన్నం తింటారా? స్నానం చేస్తారా? బయటికి వెళ్ళి వంట పని చేస్తారా? లేదా తోట పని చేస్తారా? లేదా కూర్చొని టీవీ చూస్తారా? ఆకలేస్తున్నప్పుడు అన్నం అంటే మనకి ప్రయారిటైజేషన్ జీవితం అంతా కూడా ఇదే కదా. ఏది ఇంపార్టెంట్ కాదు, ప్రయారిటైజేషన్. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది కాదు, ఏది ప్రాముఖ్యమైనది కాదు. ఇదే జీవితం అంతా కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. చాలండి. వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇదే చెప్తున్నారు ప్రభు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది,
ఇప్పుడు ప్రయారిటీ ఏంటి? ఏం చేయాలి? అలా కాదు, నేను వెళ్ళి క్రికెట్ ఆడతాను అనుకోండి. చాలా వరకు మనం చూస్తే ఎందుకు మనం చెప్తున్నామంటే, నేను జోక్కి చెప్పట్లేదు, నవ్వుతాలకి చెప్పట్లేదు. మనం ఆత్మీయంగా చూస్తే మనము చేయవలసిన వాటిని చేయకుండా వేరే వేటినో చేసేవారుగా ఉంటాం. ఒళ్ళు కాలిపోతుంది అంటే పాట పాడుకుంటున్నట్టుగా ఉంటాం మనం. అర్థమవుతుందండి? అంటే నా ఆత్మీయ జీవితము రోగంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే నేను అదేం పట్టకుండా నేను ఎంటర్టైన్మెంట్ కోసం పరిగెత్తేవాడిలాగా ఉన్నాను అనుకోండి, నాకు అర్థం కాలేదు. పోయినసారి మనం ధ్యానం చేసాం, దేవుని యొక్క రాజ్యము లేదంటే దేవుని యొక్క మందిరము ఒక హాస్పిటల్ లాంటిదని. ఇక్కడికి అనేక మంది వస్తారు. మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామంటే, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తామండి? బాగు చేస్తుంది కదండి, ఆశతో వెళ్తాం. నాకు బాగవుతుంది అని ఆశతో వెళ్తాం. హోప్, ఆశ కలిగి వస్తాం. హాస్పిటల్కి వెళ్తే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు నయమవుతుంది అని చెప్పి ఆశతో వస్తాం. ఆశతో వచ్చేవారు ఎలా వస్తారు? డాక్టర్ 10 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తే 12 గంటలకు వెళ్తారా? డాక్టర్ నేను వచ్చాను, అదే ఎక్కువ నీకు చూసిపెట్టు అంటావా? 9:45 కల్లా అక్కడ ఉండి గట్టిగా ఇంకా మాట్లాడితే కొంతమంది 9 గంటలకే ఉంటారు కదా బయట. ఎక్కడెక్కడ ఏముందిలేండి, గంట కదా, టీ తాగి గడిపేద్దాం ఆశతో దాని దగ్గరికి వస్తూ ఉన్నారు. గమనించండి, మన పునాదిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మనము దేని మీద కట్టుచున్నామో జాగ్రత్తగా చూచుకొనుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేని మీద కడుతున్నాం? మన పునాది ఏంటి? ఈ పైన బిల్డింగ్ అంతా కనపడటం కాదు ఇంపార్టెంట్, పునాది ఎలా ఉంది ఇంపార్టెంట్. పునాదికి ఎంత సమయం తీసుకున్నా పర్వాలేదు, కానీ జాగ్రత్తగా కట్టబడాలి. ప్రకటన గ్రంథం చూద్దాం ఒక మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. చాలండి, ఇదంతా రాయబడి ఉంది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, అవన్నీ రాయబడి. పునాది ఇక్కడ దేని గురించి రాస్తున్నారంటే, చెప్తున్నారంటే యెరూషలేము పట్టణం గురించి చెప్తున్నారు. యెరూషలేము పట్టణము, పైన ఉన్నటువంటి యెరూషలేము పట్టణము ఒకటైతే, రెండవది కట్టబడుతున్న మనము కూడా దేవుని యొక్క నివాస స్థలంగా ఉన్నాం. అయితే వీరికి కూడా ఇక్కడ కూడా పునాది ఎలా ఉందంటే వివిధమైన రత్నముల చేత కట్టబడిందంట. మొట్టమొదటిగా గమనించండి, పునాది కనపడదు, పైకి కనపడేది బిల్డింగ్ మాత్రమే, లోపల ఫౌండేషన్ కనపడదు. ఆ కనపడని ఫౌండేషన్కి మరి విలువైన రాళ్ళు, రత్నాలు వేశారంట. అంటే ఏంటి అర్థం? ఈ పునాదిని కట్టుకోవటానికి వెల చెల్లించాలి. ఆషామాషిగా కట్టబడేది కాదు. 4-5 రాళ్ళు వేసేసి పునాదులు వేసేసి సిమెంట్ వేసేసాం కాదు. దానికి వెల చెల్లించాలి, విలువైందది. ఏంటండి ఈ పునాది? ఈ కనపడినటువంటి పునాది ఏంటి? మన రహస్య జీవితం, ప్రభుతో మన యొక్క రహస్య జీవితం. అది నిర్ణయిస్తుంది మన యొక్క ఎత్తు ఎలా ఉంటుంది అనేది, మన బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది నిర్ణయిస్తుంది. కార్పొరేట్ ప్రేయర్ గురించి కాదు, వ్యక్తిగతంగా ప్రభుతో మనకున్న సంబంధం, మన రహస్య జీవితం, అది నిర్ణయిస్తుంది. ఎప్పుడు పరీక్షించబడుతుంది? ఈ రెండు కనపడతా ఉన్నాయి, బాగున్నాయి, ఈ రెండు కనపడతా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, పెయింట్లు వేస్తున్నాయి, ఏ డోకా లేదు. వాడు అన్నాడు, బహుశా ఇసుక మీద కట్టినాడు, ఫాస్ట్ కట్టేసి ఉంటాడు. అరే నువ్వేంద్ర నాయన, సంవత్సరం కట్టావు, నేను 2 నెలల్లో కట్టుపడేశాను అన్నాడు. ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ టెస్ట్ కమింగ్ అప్. మన జీవితాల్లో ఎప్పుడూ పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఆ పరీక్షలు నిర్ణయిస్తే ఈ యొక్క గృహం యొక్క
స్ట్రెంగ్త్ ఎంత అనేది. మనకు వచ్చేటువంటి సమస్యలు, పరీక్షలు నిర్ణయిస్తే మనం ఎంత లోతుగా పునాది వేసుకున్నామనేది అర్థమవుతుందండి. వరదలు రాక మానవు, వాన రాక మానదు. వరదలను ఆపాలని చెప్పి దేవుడు చెప్పట్లేదు, వానను ఆపాలని దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇదిగో నీ పునాది ఎక్కడుందో సరిచూచుకో. నువ్వు దేని మీద కడుతున్నావో సరిచూచుకో, నువ్వు ఎలా కడుతున్నావో సరిచూచుకో. నువ్వు టైం తీసుకున్నా పర్వాలేదు, బట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. నీ యొక్క సత్యము గురించిన జ్ఞానం ఎలా ఉంది? పక్కన వాళ్ళు చెప్పింది వినేసేసి చెప్తున్నామా? సిలువను గురించిన ప్రత్యక్షత నాకు ఎవరు బోధించలేదు, దేవుడే నాకు బయలుపరిచాడని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. మనకు ఆ ప్రత్యక్షత ఉందా? సిలువను గురించిన ప్రత్యక్షత. సిలువ అంటే ఏంటి? ప్రభు మనల్ని మనం అడిగామా ప్రభు దగ్గర? ప్రభువా యేసయ్యా నువ్వు సిలువ మీద చచ్చిపోయావట, భలే భలే అని చెప్పి అనుకుంటున్నామా? డస్ ఇట్ రియలీ టచెస్? నా కోసం ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనే సత్యం నన్ను తాకిందా? అసలు నా కోసం ఒక వ్యక్తి రక్తము కార్చి చచ్చిపోయాడు అనే సత్యము నన్ను తాకిందా? యథాలాపకంగా ఉందా? టు బి ఆనెస్ట్, యోహాను 3:16 చదువుతున్న ప్రతిసారి మన గుండె కదలాలి. ఏంటండి యోహాను 3:16? దేవుడు నన్ను ఎంతో ప్రేమించెను, కాగా నన్ను బతికించడానికి, నాశనం నుండి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాను. మనము ఇది టచ్ కాకపోతే అందరితో పాటే కార్పొరేట్, నాకు వ్యక్తిగతంగా నాకు టచ్ కాలా. చాలామంది చెప్తూ ఉంటారు, మనల్ని ఎవరన్నా ప్రాణం కన్నా అధికంగా ప్రేమించారనుకోండి, లేదా మనం ఎవరన్నా ప్రాణం కన్నా అధికంగా ప్రేమించామనుకోండి, వాళ్ళు కనీసం మనల్ని లెక్క చేయట్లేదు అనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? గుండెను కోసేసినట్టుగా ఉంటుంది. అదే అంటాం కదా మనం మాటల్లో. దట్స్ ద సేమ్ థింగ్. అదే జరుగుతూ ఉంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా హృదయం అంతటితో నిన్ను ప్రేమించాను. సర్లే ప్రభువా, ఎప్పుడు చెప్తూ ఉంటావు? మా పాస్టర్ గారు 24 గంటలు చెప్తూ ఉంటాడు ఈ మాట. ఇన్ని బోరు కొట్టింది నాకు. నిజంగానా బోరు కొట్టిందా? అదే అంటున్నా, వ్యక్తిగత జీవితము, రహస్య జీవితము యేసు ప్రభుని ఎరగకపోతే మనము మన జీవితాన్ని వృధా చేసుకున్న వారిగా ఉంటాం. హల్లెలూయా. 10 ఓవర్లు ఉన్నాయి, 70 రన్లు కొట్టాలి. బాల్స్ ఒక్క రన్ను డిఫెన్స్ ఆడుతున్నాడు అనుకోండి, ఏమంటారు వాడిని? ఎలా ఉంటుంది చూస్తుంటే? బాగుంటుందా? వాళ్ళ చెవులుండి టీవీలో ఉండి వాళ్ళు వినగలిగితే ఎన్ని సంస్కృతాలు వింటారా వాళ్ళు కదా. వీఆర్ ఆల్సో సేమ్. వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ అండ్ డిఫైన్డ్ టాస్క్. మనము ఎరగకపోతే మన జీవితాన్ని వ్యర్థపరుచుకునే వారిగా ఉంటాం. ధ్యానం చేద్దాం. ఇంకా చాలా ఉన్నది మనం పునాది గురించి ధ్యానం చేయడానికి. ఈ పునాది గురించిన సత్యము ఎవరికి కనపడాల్సిన అవసరం లేదు. అదేంటున్నాం, ఇది మన యొక్క రహస్య జీవితం. దిస్ ఈజ్ అవర్ పర్సనల్ లైఫ్. ఎవరికి దీంట్లో కనపడదు, కానీ దాని యొక్క రిజల్ట్ కనపడుతుంది. ఎప్పుడు కనపడుతుందండి దాని రిజల్ట్? సమస్య వచ్చినప్పుడు కనపడుతుంది, పరీక్ష వచ్చినప్పుడు కనపడుతుంది, ఎవరన్నా మనల్ని తక్కువ చేసినప్పుడు కనపడుతుంది, ఎవరన్నా మనకి కోపం తెప్పించినప్పుడు కనపడుతుంది, ఏ పరిస్థితులైనా మనము క్షమించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కనపడుతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ షో హౌ డీప్ అవర్ ఫౌండేషన్ ఈస్ ఆర్ హౌ షాలో, ఎంత లోతుగా మన పునాది వేయబడింది, ఎంత పైన కట్టుకున్నాం. బాహ్యంగా కనపడే దాని గురించి ప్రభు మాట్లాడటం లేదు.
బాహ్యంగా కట్టినటువంటి ఎన్ని రూములు, డబుల్ బెడ్రూమ్ కట్టారా, ట్రిపుల్ బెడ్రూమ్ కట్టారా, 10 మంది ఉండొచ్చా దాంట్లో, అది కాదు ఇంపార్టెంట్. అందుకే ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే ఇంకొన్ని సత్యాలు చూద్దాం. అవర్ ట్రూత్, దేవుని గురించినటువంటి సత్య జ్ఞానము కదండి. పేతురు గారు రాస్తుంటారు, సత్యముని గురించిన అనుభవపూర్వకమైన జ్ఞానము అని చెప్పి అంటున్నారు పేతురు గారు. ఆ సత్యమును గురించిన అనుభవపూర్వకమైన జ్ఞానము ఎక్కడ తగులుతుంది, ఎక్కడ వస్తుంది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, బొగ్గు, డైమండ్ రెండు ఒకే గన్లో దొరుకుతాయి, తెలుసా? సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎనీబడి సైన్స్ ఫిజిక్స్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎన్ని కార్బన్ బాండ్స్ ఉన్నాయి? సి డైమండ్కి ఎన్ని కార్బన్ బాండ్స్ ఉంటాయి? పోనీ డైమండ్లో ఉండే ఎలిమెంట్ ఏంటి? కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6 కార్బన్ బాండ్స్ ఉంటాయి, కంప్లీట్ కార్బన్. ఓకే, సైన్స్ టీచ్ చేయట్లేదు, కానీ గమనించినట్లయితే బొగ్గు, డైమండ్ రెండు ఒకే గన్లో దొరుకుతాయి. కానీ బొగ్గు పైన దొరుకుతుంది, డైమండ్ లోపల దొరుకుతుంది. డైమండ్ ఫామ్ అవటానికి ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్లో ఈ కోలు డైమండ్గా మారుతుంది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము ఈ యొక్క ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్లో, పరీక్షలో ఆ వ్యక్తిత్వం రూపు పొందుతుంది. అక్కడ దొరుకుతుంది, దొరక తవ్వాలంటే. మనం కూడా ప్రభు అదే అడుగుతున్నారు కదండి. ప్రభు కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ఎక్కడ కట్టుకుంటున్నావు? నువ్వు ఎంతవరకు లోతుగా తవ్వుతున్నావు? ఎంతవరకు లోతుగా తవ్వటానికి సామర్థ్యం ఉన్నది? చాలాసార్లు ఆత్మీయంగా మనం బలహీనంగా ఉంటాం కాబట్టి లోతుగా తవ్వలేము. తవ్వటానికి శక్తి సరిపోదు. ప్రార్థన చేయంటే నాకు ప్రార్థన చేయడానికి శక్తి సరిపోవట్లేదు అని అనిపించిందా ఎప్పుడైనా? ప్రార్థన చేయటానికి నాకు శక్తి సరిపోవట్లేదు, 1 గంట సేపు బైబిల్ చదివి లోతుగా దేవుని యొక్క సత్యాన్ని అన్వేషించడానికి నాకు శక్తి సరిపోవట్లేదు అనిపించిందా? ఏం శక్తి అది? మన ఆత్మ. ఇందాక అన్నాం కదా, నేను ఒక ఆత్మని, నాకు మనసు ఉంది, ఈ దేహంలో నివాసం చేస్తున్నాను. కొద్ది రోజులైనాక ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆత్మయే జీవింప చేయుచున్నది. హల్లెలూయా. శరీరము కేవలము నిరర్ధకము అని రాయబడి ఉంది. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిరర్ధకము, నిష్ప్రయోజనము అని రాయబడి ఉంది. దిస్ ఈస్ ఎ ఫౌండేషనల్ ట్రూత్. ఇది సత్యము, పునాది, ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఒక సత్యము. అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? మన యొక్క ఆలోచనలు కూడా ఈ నేను అనగా ఆత్మ, ఆ ఆత్మను గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి ప్రార్థన చేయడానికి శక్తి సరిపోవటం లేదు, ఆ ఆత్మకి శక్తి సరిపోవట్లేదు. మరి ఎలా కావాలి శక్తి? సొమ్మసిలి వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ఆయనే. And we know our destiny. We know the problem. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యు నో ద ప్రాబ్లం ఇట్ ఈస్ హాఫ్ సాల్వ్డ్ అంట. సమస్య ఏంటో తెలిస్తే సగం సొల్యూషన్ వచ్చేసిందంట. ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు సమస్య ఏంటో సమస్య మనకు తెలియకపోవటమే. ఎందుకు నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు, ఎందుకు యేసయ్య మీద నాకు ప్రేమ కలగటం లేదు, ఎందుకు యేసయ్య ప్రేమ నన్ను తాకట్లేదు అనేది నాకు తెలియకపోవటమే అసలు ప్రాబ్లం అంతా. తెలిసిందనుకోండి సగం సొల్యూషన్ వచ్చేసింది. హల్లెలూయా. మ్యాథ్స్ నాకు రాదు అని చెప్పి తెలిసిందనుకోండి, ఏం చేయాలి? మన ప్రాబ్లం తెలిసింది, సో సొల్యూషన్ అది. సో
మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ పునాది గురించి ధ్యానం చేద్దాం. సార్, ఇప్పుడు 3 ఫౌండేషనల్ ట్రూత్స్ మనం మాట్లాడుకున్నాం. మెడిటేట్ చేద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని గురించినటువంటి విషయాలు నాకు ఇష్టంగా ఉంటున్నాయా లేదా, బోరింగ్గా అనిపిస్తున్నాయా, అది చెప్తుంది మనం దేవునికి ఎంత దగ్గరకు ఉన్నామో లేదని కదండి. సో మరి దేవుడు మన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి ఫలింపు చేయనుగాక. హల్లెలూయా. చూసుకుంటూ ఆఖరి ప్రార్థన చేసుకుందాం, దీవెన తీసుకుందాం. మహాగణుడా, మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ శిలువ దగ్గరికి వచ్చినప్పుడు నా ప్రభువా, శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తేరి పార చూసినటువంటి వారు, అర్థం చేసుకున్నటువంటి వారు నా ప్రభువా నీలో బలంగా నిలబడగలిగారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ పక్కకు పోలేదు. యోహాను గారు, తండ్రి, తల్లి అయిన మరియా, మగ్దలైన మరియా, మరి కొద్దిమంది స్త్రీలు చివరి వరకు నమ్మకంగా ఉండగలిగారు. మాకు కూడా అట్టి దర్శనాన్ని దయచేయండి తండ్రి. మనుషుల కోసమో, లోకం కోసమో, పైపైన కనపడేటటువంటి వాటి కోసమో నా తండ్రి మా పునాదిని నా ప్రభువా తేలికగా వేసుకోకుండా సహాయం దయచేయండి. తేలికపాటి భక్తి, ఈజీగా వచ్చేటటువంటి ఆత్మీయత, మనుషులకు కనపరుచుకునేటటువంటి భక్తి నా ప్రభువా మేము కలిగి ఉండకుండా లోతైన పునాదైన యేసుక్రీస్తు ప్రభువారి స్వభావమును మేము వెతకడానికి, కనుగొనటానికి, పొందుకోవడానికి సహాయం దయచేయండి. అడగటం మాత్రమే కాదు, ప్రయాసపడటానికి కూడా సహాయం దయచేయండి తండ్రి. మీ కాడి మీద చెయ్యి వేసి మీతో పాటు నడవటానికి ఇష్టపడ్డాం నా ప్రభువా. వెనక్కి తిరిగి చూడకుండా సహాయం దయచేయండి. ముందుకు కొనసాగటానికి కావాల్సిన ఆత్మ సంబంధమైన ధైర్యమును, విశ్వాసం, నిరీక్షణను, ప్రేమను మాకు అనుగ్రహించండి. ప్రేమ యందు వేరు పారి నా ప్రభువా సమస్త విధమైన శోధనలో కూడా నీ ముఖ దర్శనమును చూసుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి. మీతో సంబంధము, సావాసము కలిగి ఎదగటానికి మేము సహాయం దయచేయండి. ఎదిగినటువంటి చెట్టు నుండి ఫలములు ఆశించటం సహజమే గనక తండ్రి, మీలో ఎదుగుతున్నటువంటి మా దగ్గర నుంచి తండ్రి మీ ఫలాలను మేము కలిగి ఉండటానికి కృప చూపించండి. ఆకులతో తండ్రి లోకులను సంతృప్తి పరచొచ్చేమో కానీ సజీవుడా, జీవం ఇచ్చినటువంటి ప్రభువా, రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న తండ్రి మిమ్మల్ని సంతృప్తి పరచలేము తండ్రి. కనుక మా దృష్టి సూటిగాను నా ప్రభువా మా మార్గము నిక్కచ్చి అయిందిగాను ఉండటానికి, చూసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. మేము ఎలాగో మమ్మల్ని సిద్ధపరచుకోవాలో హేగే ఎస్తేరుకి బోధించినట్లుగా మాకు బోధించండి. ఏ విషయాల్లో మేము లోపంలో ఉన్నామో మాకు తెలియపరచండి. ఏ విషయాల్లో మేము అభివృద్ధి చెందవలసి ఉన్నదో మాకు తెలియపరచండి. బలపరచబడవలసిన అంశాలు, బలంగా ఉన్నటువంటి అంశాలు, బలహీనంగా ఉన్నటువంటి అంశాలు తండ్రి మాకు తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిచేస్తూ రాజాదిరాజు ప్రభువులకు పెండ్లి కుమారుడు అనేటువంటి మీరు వచ్చే సమయంలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ డాగు నా ప్రభా, ఏ కుళ్ళు కుచితము లేకుండా మీ ముందు నిలబడటానికి మాకు సహాయం దయచేయమని, అటువంటి సిద్ధపాటును మాకు దయచేయమని అడుగుచున్నాము. లోకము నా ప్రభా ఒకరోజు నుండి సాయంత్రం కల్లా వాడిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటి ప్రేమను కలిగి ఉంది, గడ్డి పువ్వు లాంటి భక్తిని మాత్రమే కలిగి ఉంది. అయితే తండ్రి మీ ప్రేమ నిత్యము నిలుచున్నది తండ్రి. మేము మీ ప్రేమను కలిగి ఉండటానికి నిత్యము మీరు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళే వరకు కూడా మీ ప్రేమను కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయమని, ఆరిపోయేటటువంటి భక్తిని మేము కలిగి ఉండకుండా ఏ పరిస్థితులైనా ముందుకు కొనసాగలిగినటువంటి భక్తిని మాకు దయచేయమని, ఇంకను మా ఆత్మీయ సోమర్థనాన్ని మాకు దూరం చేయండి. ప్రయాసపడవలసిన చోట తండ్రి నిద్రిస్తున్నామేమో, ఎత్తవలసిన సమయమందు నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నామేమో, కోయవలసిన సమయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నామేమో. ఆత్మీయ సోమర్థనాన్ని తొలగింపజేసి నా ప్రభువా ప్రయోజకులమైనటువంటి దాసులంగాను, నిన్ను సంతోషపెట్టేటటువంటి కుమారులుగాను మేము ఉండటానికి కృప చూపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. వారు కలిగి ఉన్న పరిస్థితులు మీరు కల్పించుకునండి. మార్గములను మీరు తెరవండి. వారి చేతిని పట్టుకొని బలపరిచి వారి మోకాళ్ళ జీవితం, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి.
ఇంకను మారుమనసు పొందిన వారికి మారుమనసు రక్షణను గ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబమును దర్శించి సాతాను బంధకాల నుంచి విమోచించి తండ్రి మా అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మీ చిత్తం ఏమైందో మేము ఏ దర్శనం కలిగి ఉండాలో అలాగ మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రోగంతో ఉన్న వారిని ముట్టండి నాయన, పడిపోయిన వారిని లేవనెత్తండి, బంధకాలను వారిని విడిపించండి, బలహీనంగా ఉన్న వారిని బలపరచండి అయ్యా. ఇంకను నా ప్రభా మా భౌతిక అవసరతలు అన్నిటిలో కూడా కావలసిన కృపను అనుగ్రహించి రేపటి దినమున నా ప్రభువా మా ముందు నడుస్తూ మాకు త్రోవ చూపించి విజయములను అందించమని నా ప్రభు గొప్ప ఉద్యోగం మా దేశంలోని ప్రపంచం అంతటా మీరు దయచేయండి. నశించిపోతున్న కోటాను కోట్ల మంది ఒక్క ఉదుటిన నా ప్రభువా మీ యొక్క మందిరంలోనికి సన్నిధిలోనికి రాగలిగినట్లుగా కృప చూపించండి దేవా. మీరు త్వరగా రానయ్యుండగా పరిచర్యలను అభివృద్ధి పరచండి, పరిచారకులను దీవించండి. దేవుని దాసులుగా ఇంకా అనేకులను మీరు లేవనెత్తండి, బలపరచండి తండ్రి. మహిమ ఘనత ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు వారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.